2 కార్లు యాక్సిడెంట్ అవుతున్నాయి. అది ఒక సంఘటన. హేతు ఉంటే అది సంఘటన జరుగుతుంది. ఈ యాక్సిడెంట్ యొక్క గత సమయం ఏమిటి? ఒక సంఘటన తీసుకుని, ఈ సంఘటన యొక్క గత సమయం చెప్పండి. అది ఒక సంఘటన. శబ్దం ఉందా? కాదు. ఉందా? కాదు. శబ్దం పుడుతుంది. అది ఒక సంఘటన. ఈ సంఘటన యొక్క గత సమయం ఏమిటి? గత సమయం లేదు. ఈ శబ్దం గత సమయం ఉందా లేదా? లేదు. ఈ శబ్దం యొక్క భవిష్యత్తు ఏమిటి? భవిష్యత్తు కూడా లేదు. కానీ మీకు భవిష్యత్తు ఉంది. మీకు గత సమయం ఉంది. ఎలా? ఎందుకంటే మీరు ఒక ఎంటిటీ అని మీరు నమ్ముతారు. మీరు పంచం కాదు, మీరు ప్రపంచం. ఈ పంచం లేని ఈ పంచం తీసుకుని మీరు ఈ పంచం నుండి ఒక ఎంటిటీ కడతారు, దాన్ని నిర్మిస్తారు. ఒక ఎంటిటీ నిర్మిస్తారు. అది ప్రపంచం. అందుకే ఒక ప్రపంచం, ఒక ఎంటిటీలో రకరకాలుగా సంఘటనలు జరుగుతున్నాయి అని మీకు తెలుసు. అది ఎంటిటీ మీరు. కానీ సంఘటనలు జరిగినాయి. మీరు అది ఎంటిటీ. నేను ఉన్నాను అని ఆ అనుభవం, ఆ ఆలోచన, అది ఎంటిటీ. ఆ ఎంటిటీలో రకరకాలుగా సంఘటనలు జరిగినాయి. అందుకే మీరు చెప్తారు ఇది నా ప్రస్తుతం, అది నా గత సమయం, ఇది నా భవిష్యత్తు. కానీ ఒక సంఘటన తీసుకుని ఇది చెప్పలేము. ఈ కారణం గురించి చెప్పలేము. ఒక సంఘటన తీసుకుని నేను ఉన్నాను అని ఆలోచన మీ మనస్సులో పుడుతుంటే మీరు అది చెప్పగలరు. ఒక కారణం తీసుకొని అది చెప్పలేము. శబ్దం పుడుతుంది, అది శబ్దం మాత్రమే. ఇది శబ్దం పుడుతుంది. ఈ శబ్దంలో గత శబ్దం లేదు, భవిష్యత్తు కూడా లేదు. హేతు కలిసినప్పుడు శబ్దం పుడుతుంది. హేతు కలిసినప్పుడు వాసన పుడుతుంది. అది ఒక సంఘటన. అందుకే అకాలికమైనది. దానిలో సమయం లేదు. ఒక సంఘటనలో సమయం లేదు, కానీ మీతో సమయం ఉంది. మీతో సమయం ఉంది. ఎందుకంటే మీరు ఒక ఎంటిటీ లాగే అనుభవిస్తుంది. ఈ ఎంటిటీలో
రకరకాలుగా సంఘటనలు జరుగుతున్నాయి అని మీరు నమ్ముతారు. అందుకే మీ అనుభవాలు తీసుకుని మీరు చెప్తారు అది నా గత సమయం అని. నాకు అది జరిగింది. మీరు చెప్తారు నాకు అది జరిగింది, నాకు అది జరుగుతుంది, నాకు కనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది, నాకు వినిపిస్తుంది. వినిపించడం ఒక సంఘటన, కనిపించడం ఒక సంఘటన, అనిపించడం ఒక సంఘటన. కానీ మీరు చెప్తారు నాకు కనిపిస్తుంది, నాకు కనిపించింది, నాకు కనిపించింది, అది సంఘటన. మీరు మీ గత సమయంలో పెట్టారు. కానీ అది ఒక సంఘటన. ఏదైనా కనిపిస్తుంది. ఒక పువ్వు కనిపిస్తుంది, మీకు కాదు. ఒక పువ్వు కనిపిస్తుంది, సరే, ఒక పువ్వు కనిపిస్తుంది, మీకు కాదు. ఒక సంగీతం వినిపిస్తుంది, మీకు కాదు. ఒక వాసన అనుభవిస్తుంది, మీకు కాదు. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ 3 సంఘటనలలో భవిష్యత్తు ఏంటి, గత ఏంటి, ప్రస్తుతం ఏంటి? 3 రకాలుగా కారణాలు జరిగినాయి. ఒకటి పువ్వు కనిపిస్తుంది, రెండవది ఒక సంగీతం వినిపిస్తుంది, మూడవది ఒక వాసన. ఒక వాసన అనుభవిస్తుంది, మీకు కాదు. కనిపించింది, వినిపించింది, వాసనలు, ఈ వాసన అనిపించింది. ఇప్పుడు చెప్పండి, భవిష్యత్తు ఏంటి? ఇది ఒక సంఘటన, ఇది ఒక సంఘటన, ఇది ఒక సంఘటన. భిన్నమైన సంఘటనలు జరిగినాయి. భవిష్యత్తు ఏమిటి? గత ఏమిటి? ప్రస్తుతం ఏమిటి? చెప్పలేము. ఇప్పుడు నేను పుడుతున్నాను, నేను ఉన్నాను, నాకు కనిపించింది, నాకు వినిపించింది, నాకు అనిపించింది. ఇప్పుడు చెప్పండి, గత ఏమిటి? ఈ 3 రకాలుగా సంఘటనలు గత, నా గత సమయం. ఎందుకంటే అనిపించింది, కనిపించింది, అది గత. ఈ పువ్వు కనిపించింది, కానీ ఈ సంగీతం ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి,
గతం ఏంటి? ఇది గతం. ఎందుకంటే పువ్వు కనిపించింది. ఇప్పుడు ఈ వినిపిస్తుంది. భవిష్యత్తులో అనిపిస్తుంది. అందుకే నేను ఉంటే ఇది ప్రస్తుతం, ఇది గతం, ఇది భవిష్యత్తు. నేను ఉంటే, నేను లేకపోతే ఇది భిన్నమైన సంఘటన. అందుకే ఈ ప్రపంచంలో భిన్నమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సంఘటన యొక్క ఏదైనా యాజమాన్యం లేదు. కానీ నేను ఉంటే ఈ సంఘటనలు నాకు జరిగినాయి, నాకు జరుగుతున్నాయి. అందుకే మీ మనసులో సమయం పుడుతుంది. సమయం అంటే ఒక భావన, సమయం అంటే క్లేశ ధర్మం.